42% రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కదా అని అన్నారు. ఇక కాంగ్రెస్ చేతగానితనాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలని చూస్తుందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని అడిగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచారని ప్రశ్నించారు. మతపరమైన రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం వ్యతిరేకమని మీకు తెలియదా అని అన్నారు. ఇక తెలిసి కూడా ముస్లింలను బీసీ జాబితాలో ఎందుకు చేర్చారని ప్రశ్నించారని అన్నారు బండి సంజయ్. 56% ఉన్న బీసీలను 46%కి తగ్గించి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బండి సంజయ్. 42% బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలే లబ్ధి పొందుతారన్నారు. ఇక ఇప్పటికే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. బీసీలకు అదనంగా ఒరిగేది 5%మేనా అని ప్రశ్నించారు. ముస్లింలకు లబ్ధి చేకూర్చేందుకు బీసీ రిజర్వేషన్లు తెచ్చిందంటున్నారు బండి సంజయ్. ఇక బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంటే బీసీ సంఘాలు ఎందుకు నోరెత్తడం లేదన్నారు కేంద్ర మంత్రి. పైగా ఢిల్లీలో ధర్నా పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. బీసీలు సహా తెలంగాణ సమాజమంతా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్.